నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది. రాహుల్ గాంధీ వ్యాఖ్య. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చంద్రబాబు అంటున్నారు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. అంబటి రాంబాబు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవటం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు. నమస్కార్. టుడే is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు జయంతి నివాళులర్పించారు. సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు.
వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్ కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్ కి, ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ఇటీవల హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? 2 రాష్ట్రాలు 2 కళ్ళు వంటివని అనటంలో అంతరార్థం ఏమిటి? దీని వెనుక ఏదో కుట్ర ఉంది. ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు? ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పారా పలుగు పట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తెదేపా ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు రూపాయి పని లేదన్నారు.
వారి మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చెట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయల చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కనీసం వేతనమములు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 10న దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని సిఐటియు నంద్యాల జిల్లా మండల నాయకులు ఈరన్న, వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అదోనిలోని సుందరయ్య భవన్లో సమావేశంలో వారు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లుగా సవరించిన చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరారు. జరిగేటువంటి ప్రధానంగా ఆల్ ఇండియా సిఐటి కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా లేబర్ కోడ్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 24 కోడ్లను 4 కోడ్లుగా విభజించి ఆ కోడ్లను అనేటువంటి దాన్ని అట్లే కంటిన్యూషన్గా ఆ చట్టం అనేటువంటిది అట్లే అమలుపరిచేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ఒకసారి అధికారం వచ్చినటువంటి దాని సందర్భంగా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని సంరక్షించుకోవాలని, దానికి అట్లా చేయలేకుంటే నేను జరిగే 10వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆల్ ఇండియా కమిటీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. రెండవది, ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా సీఎంగా పోరాటం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ వచ్చేనేమి, ఆశా వర్కర్స్ వచ్చేనేమి, మధ్యాహ్న భోజనం సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆల్ ఇండియా కమిటీ కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ స్కీమ్ వర్కర్ల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటిగా కోరడమైనది. అయితే మరి ఆ రకంగా చేయలేకపోతే రేపు జరిగేటువంటి 10వ తేదీన పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి సభాముఖంగా. మీకు క్రెడిట్ కార్డు ఉందా? మీకు క్రెడిట్ కార్డు విషయంపై ఎవరైనా ఫోన్ చేస్తున్నారా? అయితే మీరు సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి నంద్యాలలో హెచ్చరించారు. క్రెడిట్ కార్డు ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్మును కొల్లగొట్టడం మొదలుపెట్టారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అన్నారు. క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. రెండో దాంట్లో స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది. 3వ అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు, 3 ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలు ఉండి భద్రతనంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము 5 రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్లపైన పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇది భద్రతాపరమైన చర్యలు. చుట్టుపక్కల పెట్రోలింగ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ దరిదాపుల బ్లాక్ రావడం కానీ తిరగటం కానీ చేయడానికి వీల్లేదు. గుంపుగా అనుమతి లేదు. 144 ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది.
కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు. మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు. అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా. అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది. చట్ట ప్రకారంగా అది కాదని ఎవరైనా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తోందని, ఏపీ తెలంగాణ తనకు 2 కళ్ళు అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు. టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు. నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మారుమోగుతున్నాయి. దేశ ప్రజల ఆయురారోగ్య సంపదలతో వెలసిల్లాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సందర్శించుకున్నారు.
करना कौन आता ना 1 सेकंड सर 1 सेकंड सर ఓకే వాళ్ళు వేరే ओके ओके ఏమన్నా చెయ్యి వాళ్ళు Okay, thank you. Our Prime Minister Sri Narendra Modi ji, it's a historical government, third time is formed a government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all prosperity, wellness and good health to the citizen of the country. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ప్రమాదంలో బాధితులని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం పరామర్శించారు. బాధితులకి జరుగుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. మృతి చెందిన కుటుంబానికి గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేషెంట్లు ఉన్నారు, ఎట్లా ఉంది పేషెంట్ల పరిస్థితి? సుమారుగా నిన్న జగ్గేపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాంట్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడి బాయిలర్కి వచ్చే జాయింట్ పగలటం వల్ల చాలా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యని పరిష్కరించడానికి ముఖ్యంగా డాక్టర్లు ఎటువంటి సహాయం అవసరమైనా అందరం కూడా ఉండి దాన్ని అటెండ్ అయ్యే విధంగా గత 24 గంటల నుంచి వారందరూ కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ బాగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఖర్చు అయినా కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా మెరుగైన వాయిద్యం అప్పచెప్పి వాళ్ళని అందరినీ కూడా తీసుకువచ్చి జాగ్రత్తగా తీసుకున్నామని అధికారులకు కానీ మాకు కానీ సూచించారు. అదేవిధంగా మేము చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. 8 మందిని పరామర్శించడం జరిగింది. 2 తీవ్రంగా గాయపడ్డారు. తప్పకుండా ఇవాళ మేము ఫ్యాక్టరీ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కోరిన విధంగా, బాధితులు కోరిన విధంగా ఎటువంటి సాయం చేయాలో అన్నిటికీ ప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా అంతేకాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అంగీకరించారు. తప్పకుండా మెరుగైన వైద్యమే కాకుండా ఎటువంటి వాళ్ళ ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి కింద మనం ఫ్యాక్టరీ యాజమాన్యం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి ఇమీడియట్గా 10 లక్షలు విడుదల చేయమని కోరటం జరిగింది. తప్పకుండా ఇది చేయాలి. చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి 5 లక్షలు విడుదల చేయమంటం జరిగింది. ఆర్థిక సహాయంతో పాటు వైద్య వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగపు అధ్యక్షులు కొండపల్లి బుజ్జిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. సోమవారం జరిగిన దాడిలో బుజ్జి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రికి పరామర్శించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అవుతున్నాయని అన్నారు.
ఈ దాడి ఆర్యవైశ్య సామాజిక వర్గంపై జరిగిన దాడిగానే తాము భావిస్తున్నామని అన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత విజయవాడ నగరంలో దాడుల సంస్కృతి లక్ష్యమీరిపోతాం. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, దేనికోసం దాడులు చేస్తూ ఉన్నారో కూడా ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత మేర పోలీస్ శాఖ మీద ఒత్తిడి చేస్తూ ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున కొండపల్లి బుజ్జి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఆర్య వైశ్య సామాజిక వర్గం మీద జరిగిన దాడిగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. మనం కూడా చూసాం, దర్శిని తండ్రిని నడి రోడ్డు మీద కత్తులతో చంపినటువంటి ఘటన. మరి అతను కూడా టీడీపీ కార్యకర్తే. ఈ రోజున కూడా మరొక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కొండపల్లి బుజ్జి గారి మీద కూడా ఈ రోజున దాడి జరిగిందంటే ఇది కూడా ఆర్యవైశ్య నాయకుల మీద జరిగిన దాడే. ఆర్యవైశ్యుల మీద విజయవాడ నగరంలో వరుసగా దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఎంతవరకు ఎందుకు ఖండించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో ఎంత రక్తపాతం జరిగితే కూటమి నాయకుల కళ్ళు చల్లబడతాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు గెలిచారు, అభివృద్ధి సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. మీరు అభివృద్ధి సంక్షేమం అంటే దాడులు చేయడం, హత్యలు చేయడం, ఇళ్ల మీదకి వచ్చి ఇష్టానుసారం కొట్టడమేనా అభివృద్ధి అంటే? చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో కానీ, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.